జనవరి 26 గణతంత్ర భారతం పుట్టినరోజు. దేశానికి స్వేచ్ఛ రావడం ఒక చరిత్ర, ఆ స్వేచ్ఛకి దిశ రావడం ఒక బాధ్యత. ఆగస్టు 15 మనల్ని బ్రిటిష్ పాలన నుంచి విడిపించింది. కానీ జనవరి 26 మనల్ని నిజమైన భారతీయుల్ని చేసింది. అసలు జనవరి 26నే ఎందుకు రిపబ్లిక్ డే? ఆ రోజు వెనుక ఉన్న త్యాగం ఏంటి? రాజ్యాంగం ఎలా పుట్టింది? ఈ కథ పుస్తకాల్లో కన్నా లోతైనది. ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం. 1930 జనవరి 26 భారత జాతీయ కాంగ్రెస్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశం ఇక సంపూర్ణ స్వాతంత్రం కోరుతుంది. దీనినే పూర్ణ స్వరాజ్యం అన్నారు. అది మాట కాదు, అది పోరాటానికి ఒక నాంది. ఆ రోజు నుంచి జైళ్లు నిండాయి, లాఠీలు ఎగిరాయి, రక్తాలు కారాయి. ఎన్నో లక్షల మంది బలిదానాల తర్వాత 1947లో స్వాతంత్రం వచ్చింది. దేశం స్వేచ్ఛగా ఉండాలంటే చట్టం ప్రజల చేతుల్లో ఉండాలి. అందుకే రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో దేశ నలుమూలాల నుంచి ప్రతినిధులు వచ్చారు. వీళ్ళందరి కల ఒకే ఒకటి, భవిష్యత్తు భారతం. 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు, రాత్రింబవళ్ళు, చర్చలు, వాదనలు, సవరణలు. చివరికి 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం అధికారికంగా ఆమోదం పొందింది. కానీ వెంటనే అమలు చేయలేదు. ఆ పెద్దలు ఒక తేదీని గుర్తు చేసుకున్నారు. 1930 జనవరి 26 సంపూర్ణ స్వాతంత్రాన్ని ప్రకటించిన రోజు. అందుకే 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అదే రోజు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు భారతదేశపు మొదటి రాష్ట్రపతి అయ్యారు. ఆ రోజు నుంచి భారతదేశం సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రమైంది. రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదు, అది కోట్ల మంది త్యాగాల ఫలితం. ఈరోజు జెండాకి సెల్యూట్ చేయడమే కాదు, చట్టాన్ని గౌరవించడమే నిజమైన దేశభక్తి. జై హింద్.